నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది నవ్వు దొర బాబు అరే నీకేమయ్యింది చిరునవ్వే రాకుంది అరే నీకేమయ్యింది చిరునవ్వే రాకుంది ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపట తెగబూరి మీద ఒకసాన నవ్వు చినుకులే ఓయ్ పెదబాబు నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది ఏంటే కోకిల శృతిలా నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది ఎలా ఉంది కాదని అనక ఒరేయ్ పెదబాబు నవ్వు దొరసాని చిరునవ్వుల సవడితో నువ్వు సందడి చేయాలి చిరునవ్వుల సవడితో నువ్వు సందడి చేయాలి నవ్వు నీలవేణి కొంటె నవ్వుల పల్లకిలో నిన్ను రోజు చూడాలి కొంటె నవ్వుల పల్లకిలో నిన్ను రోజు చూడాలి నిత్యమల్లె పూలాగా నువ్వు ముద్దుగా నవ్వుతుంటే ముత్యమైన సాటి రాదుగా గలగలమని నవ్వుతుంటే నాకు పండగ నాకు పండగ ఇక నాకు పెళ్ళైనట్టే బంధుమిత్ర సపరివార మేతముగా రా ప్రార్థన రేయ్ ఆ సుబ్బారావు గారి కొడుకు రాంబాబు పెళ్ళంటరా ఎల్లుండి అన్నట్టు ఆడు నువ్వు హై స్కూల్లో క్లాస్మేట్లు అనుకున్నాను ఆడు కాదు మావా ఆ రాంబాబు కూడా కోటిగాడు లేడు ఆడు నా క్లాస్మేట్ అంటే నీ క్లాస్మేట్ గారి తమ్ముడు పెళ్లి కూడా అయిపోతుంది కానీ నీ పెళ్లి మాత్రం కావట్లేదు
కాకపోవడం కాదు మావా, ముందు మా చెల్లెలు పెళ్లి చేసి తర్వాత నా పెళ్లి చేద్దాం అనుకుంటారు మా అమ్మ నాన్న. ఎంత అమాయకులరా మీరు. ప్రస్తుతం మీ అమ్మ నాన్న ఆలోచించేది మీ చెల్లెలి పెళ్లి గురించి కాదు. ఆ పెదబాబు గారికి పెళ్లి చేయకుండా నీ పెళ్లి చేసేస్తే ఆడికి ఎక్కడ సంబంధాలు రావు అని తెగ బెంగపడిపోతున్నారు. అంతెందుకురా, మీ బాబు నీ పెళ్లి చేయకుండా మీ తమ్ముడు పెళ్లి చేశాడనుకో నీ కాలుద్దా లేదా. అందుకే మీ వాళ్ళందరినీ ఎదిరించి నువ్వు పెళ్లి చేసేసుకో. దాంతో ఈ ఊరోళ్ళందరూ ఆ పెదబాబు గారి దగ్గర ఏదో లోపం ఉండి ఉంటది, అందుకే చిన్నోడికి చేశారు అనుకుంటారు. బావా అని అంటబడి ఆ నేలవేడి కూడా వరా అని తోసేవాళ్ళు బారా. ఆడు ఈ ఊళ్ళో తలెత్తు తిరగలేడు. అల్లుడు బాగా ఆలోచించుకో. దీంతో ఆ పెదబాబు గారి మగతనం మీద దెబ్బ కొట్టచ్చు. భలే ఐడియా ఇచ్చా మావా. చాల్లో ఊరుకోండి. వాళ్ళు దాని డబ్బులకు వచ్చినప్పుడల్లా ఎక్కేసి పంపుతారు. మిల్లుకి దూరం 3000 బస్తాలు డబ్బులు ఇచ్చారా? అబ్బా, మాకు డబ్బు కదరా ముఖ్యం, ఆ పెద్ద బాబు గడి పరువు పోవడం ముఖ్యం. దానికి మేము పెళ్లికే కాదు చావుకు కూడా సిద్ధమే. వస్తామా? మరిదే అన్నావుగా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పుల్ల. అలాగా ఈడి పెళ్లికి ఆడి పరువుకి లింక్ ఏంటి? ఇప్పుడు ఆ భూపతి గారి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మనమేమో ఆ పెదబాబు గారికి ఫీజు కొట్టేసిందో అని ఊరంతా ప్రాపకాండ చేస్తాం. అర్థమైంది కదా? పెద్దబాబు ఇంటి పెద్ద కొడుకు, వాడికి పెళ్లి కాకుండా నీకు పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నారా? పెద్ద కొడుకు అని మీరు సంబరపడ్డా తప్పితే వాడు ఏనాడైనా ఈ ఇంటి బాధ్యతలు మోసాడా? మమ్మల్ని ఎప్పుడైనా తమ్ముడుగా చూసారా? అంతెందుకు, మిమ్మల్ని నేనాడైనా అమ్మానని పిలిచాడా? పిలవకపోయినా మేం తలదించుకునే పని వాడు ఎప్పుడూ చేయలేదు. వాడికంటే ముందు నీ పెళ్లి చేసి ఊరికి పెద్ద పెద్దబాబు ఊరందరి ముందు తలదించుకునే పని నేను చచ్చినా చేయను. నువ్వు చస్తే తలకొరి పెట్టాల్సింది నేను, వాడు కాదు. మేం బ్రతికుండగా మా పరువు నిలబెట్టలేని మీరు మేం చనిపోయిన తర్వాత మా తలకొరి పెద్ద గురించి మాట్లాడతారా? చిన్నప్పుడు నీకు మాటలు సరిగా రాకపోతే మేమెన్నో మొక్కులు మొక్కింది ఈ రోజు నీతో ఇన్ని మాటలు పడ్డానికంట్రా. రేయ్, పెద్దబాబు పెళ్లి జరగకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. ఈ ఇంటి పెద్దగా ఇదే నా నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా వినండి. మీరిద్దరు తల్లిదండ్రులుగా నా పెళ్లి జరిపిస్తే వాడొక్కడి పరువే పోద్ది. అలా జరిపించకపోతే ఏ దారిన పోయేదాన్ని నేను చేసుకుంటాను. వాడి పరువుతో పాటు మీ పరువు కూడా పోద్ది. ఆలోచించుకోండి. ఒరే, భూపతి భూపతి నా మాట వినరా. బిడ్డలుగా ఉన్నప్పుడే నీ కడుపులో అడ్డం తిరిగిన ఈ వెధవలు పెద్దయ్యాక మనకి ఎదురు తిరగరని మనం ఊహించుకోకపోవటం మన తప్పు. పర్వతి అచ్చం గొర్రెబొచ్చులాగా ఉంది. అసలు తెగ ఎడుతులేదు. సత్తిగా రండి బాబిరెడ్డి గారు. ఏడు కటింగ్ సేవింగ్ ఈసారి కటింగ్ గారా? ఒరే, నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోవరా, కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేసాడో తెలుసుకోవడానికి అంజని వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజనిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సార్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడాడు కదండి బాబు. బలే నాకంతా యోమయంగా ఉందండి. సర్లే, మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ, కటింగ్ చేస్తానికి ఎంత పడతాయి? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను రాజు కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానే. ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చాడు రా, సెల్ల కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా, 100 సార్లు చేసుకో. ఎంగేసే ఉండే కదా వస్తుంది. ఈ పారం పోకడి మరి ఫోన్ ఒకటి. అలా సత్యబాబు నాడండి. బాపినెట్టి గడి ఫోన్ నా పేరేంటి? ఆమె సత్యబాబునే కానీ మీరెవరా? నేనన్నయ్య, అమెరికా నుండి సూరిబాబుని. తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. జైలు ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు ఆడెవడో. ఏ నెంబర్ ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నంబర్కే. మా బాపినెడిగా నా చెల్ల కొట్టేసి నన్ను ఏడిపెత్తాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ సెల్లకు ఫోన్ చేయకు. పెట్టి. ఎరా, నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అబ్బే లేదండి, పక్కన ఏదో కుక్క ఎడుతుంటేనే నేను అదే అనుకున్నాను. కుక్కేడుపు కాదురా బాబా, అది నక్కరుపు. ఎరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేగయ్యా అలే రండి. ఎరటీ కొట్టు. అలాగేనండి. రే బాపినీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావురా? అయిపోయారే. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా, కంటిన్యూ. చూడు భాస్కర్, ఎన్నాళ్ళు ఇలా చాటుమాటుగా కలుసుకుంటాం. ఏదో ఒక రోజు మన పెద్దవాళ్ళకి ఈ విషయం తెలియాల్సిందేగా. తెలిస్తే ఇలా కూడా కలుసుకునేవరు. అయినా మనిద్దరిని కలిపిన ఆ మహాదేవుడే మన పెళ్లి చేస్తాడు. దేనికైనా టైం రావాలి. నువ్వు అనవసరంగా కంగారు పడి ఉన్న టైం వేస్ట్ చేయకు. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో
మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు